మీరు కూడా అంగీకరించినారు కనుక ఈరోజు ఇచ్చట చేరిన మన కుల పెద్దల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహ దేవతల సాక్షిగా మీ కుమార్తె లోకపావని సీతాదేవిని వివాహం చేసుకున్నట్టుకు మేము అంగీకరించి తాంబూలం సమర్పిస్తున్నాము. తీసుకోండి. ఓం ధ్రువం తే రాజావరణం ధ్రువం తేనో బృహస్పతి ధ్రువం త ఇంద్రస రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరు చెప్పండి, ఇటు తిప్పండి, మొదలు ఇటు తిప్పండి. మా కుమార్తె మహాలక్ష్మి స్వరూపస్య సీతా మహాలక్ష్మిని మీ కుమారుడు దేవదేవుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు శ్రీ రామచంద్ర స్వామి వారికిచ్చి వివాహం చేసుకున్నట్టుకు మేము కూడా అంగీకరించినాము. దానికి ఈరోజు ఇచ్చట చేరిన మన కుల పెద్దల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, అష్ట దిక్పాలకుల సాక్షిగా, నవగ్రహ దేవతల సాక్షిగా ఈరోజు ఇచ్చే తాంబూలం ఇచ్చుకొనుచున్నాము, మేము పుచ్చుకుంటున్నామని చెప్పి. ఓం శ్యామతిశమాయుష్యమాయ దాసోహమానం ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మీ అమ్మాయి తట్టు కదా స్వామివారి పాదాలని అన్ని ఆకుతారు తురవండి. ఆలుగండి స్వామికి తమలపాకుతో స్వామి పాదాలు దాన్ని. ఓం శ్రీదేవీం వాచమనిం దేవం సుష్ఠుతో ఓం గౌరీమియాం వ్యోమనే ఇది దేవీం ప్రార్థ తతంగత్వేన రక్షార్థం రక్షాబంధనం కరిష్యే కన్యాదాన శుభముహూర్త సమయే బృహస్సా సగరేణ రక్ష గుణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహే తన్నో గౌరీ ప్రచోదయాత్ ఇది మంత్రేణ నామకరణే కంకణ బధ్నియాత్ రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు కన్యాదాన శుభముహూర్తోస్తు సుమంగళీ భవ. ఓం సుమంగళీ దేవత సువరేణ హిరణ్య రూప ఇది స్వర్ణాభరణం హిరణ్య రూప ప్రాతకాల కన్యాదానమే మహాసంకల్ప పఠనం పూర్తియేమి. స్వామివారి పాదాలని కడిగి ఆ నీళ్ళు మీ శిరస్సు మీద చల్లుకోండి, మీ తల మీద. స్వామికే మీరు కన్యాదానం చేశారంటే అంతకన్నా భాగ్యమా? చాలా. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుంద ప్రియం. సరే, ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది. రాముణ్ణి అడిగారు, వాళ్ళు అడిగారు, జనక మహారాజు అడిగారు, నాయన అసలు ఏది మీ వంశం ఏంది, మీ తాతలు ఎవరు, ముత్తాతలు ఎవరు, మా అమ్మాయిని ఇస్తున్నాం కదా, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు కదా. సరే, మా సీతాదేవి మీరు నల్లగా ఉన్నా కానీ ఇబ్బంది లేదు, ఇస్తున్నాము, కానీ మీ వంశం ఏంది, మీ గోత్రం ఏంది, మీ తాతల ముత్తాతలు ఎవరని అడిగారు. అప్పుడు రామచంద్రుడు చెప్తున్నాడు. అప్పుడు రామచంద్రుల వారు చెప్తున్నారు, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం భవతు వాసిష్ఠ మైత్ర వరుణ కౌండిన్యస్య త్రయా ఋషి ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్యుణ్ణి రఘుమహారాజ వర్మణ అజమహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాతీతాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భాయ శ్రీ సాక్షాత్ లక్ష్మీ నారాయణ స్వరూపస్య శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అని చెప్పాడు. నేను వశిష్ఠ గోత్రోద్భవాన్ని, దశరథ మహారాజు పుత్రుణ్ణి, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుణ్ణైన శ్రీ రామచంద్రుణ్ణి, మా తాతలు వీళ్ళని అని చెప్పారు. అప్పుడు వీళ్ళు అడిగారు మళ్ళా, ఏమ్మా సీతమ్మ, మా రాముని అడిగారు కదా, మీరు కూడా చెప్పండి అమ్మా, మీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఏంది, అమ్మాయిని చేసుకుంటున్నాం కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు సీతాదేవి చెప్తుంది, చతుస్సాగర పర్యంతం శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్ష
ప్రవరాన్విత గౌతమస్య గోత్రోద్భవస్య సర్వరోమ మహారాజవర్మణ హస్వరోమ మహారాజవర్మణ పౌత్రిం జనక మహారాజ పుత్రిం త్రిభువనాదీశ్వరం తత్వస్వరూపిణిం చంద్రవంశ ప్రదీపికం నిమిషోద్వాల సాక్షాత్ లక్ష్మీ స్వరూపస్య సీతాదేవి వరానః అంటుంది. నేను జనక మహారాజు కూతుర్ని, చంద్రవంశానికి చెందినామని, సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవిని అని చెప్పింది. అప్పుడు ఇద్దరు అంగీకరించినారు. ఓం శ్యామదిశ్యమాయుష్యమాయ దాసోహమానం ధాన్యం ధనం పశుం భౌపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. వివాహ శుభముహూర్త సమయే చూర్ణిక సమర్పయామి. చూర్ణిక అంటే మళ్ళీ కొత్తగా ఉంది అనుకుంటారేమో, జీలకర్ర బెల్లాన్ని చూర్ణిక అంటారు. జీలకర్ర బెల్లం గుడం అంటారు. గుడం జీలకర్ర కలిస్తే చూర్ణిక అనే ఒక పదార్థం తయారవుతుంది. అది బ్రహ్మరంధ్రం మీద పెడితే ఆయనలో నుంచి ఈమెకు ఆకర్షణ, ఈమెలో నుంచి ఆయనకు ఆకర్షణ కలుగుతుంది. అందువల్ల వివాహానికి ముందు కూడా మంగళసూత్రం కాదు, బ్రహ్మముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టేదే శుభముహూర్తం, అదే లగ్నం అనేది. ఇప్పుడే కదమ్మా, ఇప్పుడే కాదు తొడకొచ్చే ఢిల్లీలో ఆయనకి మన ఊరు పద్ధతి మనవన్నీ తెలుసు. ఓం జాతవేదో మమ జాతవేదో మమ ఓం సర్వదేవస్య ఓం మయా దేవస్య ఓం సర్వదేవోభ్యో నమః. పూర్ణికా దేవతాభ్యో నమః. ఓం పూర్ణికం ఓం షష్ఠాది సహస్రాణాం విదైతనం జీరకం శిరసోధారయామి. ఓం అభ్రతస్య వరుణాగ్నం బృహస్పతే లక్ష్మాదం సరస్వతి సర్వదేవతా చూర్ణికాధానం సమర్పయామి. వివాహ శుభముహూర్త సమయే నూతన వస్త్ర సమర్పయామి. స్వామి వివాహ మహోత్సవ కాలే మీరు అబ్బాయి కదా తీసుకోండి అమ్మాయి మీరు
శ్రీ